అప్పటికప్పుడు సింపుల్గా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బాదం పాలు కోసం చిన్న ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ప్యాన్ తీసుకుని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకుని 1 కప్పు బాదం పప్పు వేసుకుని ముడతలుగా వచ్చి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికే వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటి పీల్ అంతా తీసేసుకుని ఒక క్లాత్ మీద పెట్టుకుని నీట్గా తుడిచేసుకుని ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఈ కప్పు బాదం పప్పు వేసి దానికి తోడుగా ఒక 10 జీడిపప్పులను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి 1 కప్ వరకు పటికి బెల్లం వేసుకుని దాంతోపాటు 7-8 యాలక్కాయలు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని మిక్సీ జార్లో బాదం పప్పు అలాగే కుంకుమ పువ్వు కొంచెం పసుపు వేసుకుని మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పటికి బెల్లం పొడితో పాటు ఈ పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకుంటే బాదం పాలు ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద 2 గ్లాసులు పాలు తీసుకుని ఈ పాలకి 3 స్పూన్ల వరకు ఈ పౌడర్ వేసుకుని అచ్చం బయట బండి మీద ఉండే పాలు టేస్ట్ రావాలంటే బాదం ఎసెన్స్ దొరుకుతుంది. 2 చుక్కలు ఆ బాదం ఎసెన్స్ వేసుకుని బాదం పప్పులు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే బాదం పాలు